ఓకే. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్లో ఇమేజెస్ ఎలాగా చూపించాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం కొత్తగా వచ్చిన వాళ్ళైతే చూడండి. హెచ్టిఎంఎల్ అంటే దీంట్లో ట్యాగ్స్ ఉంటాయి. సో ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది. సో ట్యాగ్ అంటే లెఫ్ట్ యారోకి రైట్ యారోకి మధ్యలో రాస్తాం. సో ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ రాసేటప్పుడు ఏంటంటే మనం క్లోజింగ్ ట్యాగ్కి స్టార్టింగ్లో స్లాష్ పెడతాం. అలాగే దీనిలో రెండు ట్యాగ్స్ ఉంటాయి, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ. సో అలాగే హెడ్ ట్యాగ్ రాస్తాం, హెడ్కి క్లోజింగ్ ట్యాగ్ రాస్తాం. నెక్స్ట్ అలాగే బాడీ ట్యాగ్, హెడ్ కిందన బాడీ ఉంటుంది. సో బాడీ ట్యాగ్. సో మనం రాసేది ఏమైనా ఉందంటే అంతా బాడీలోనే రాస్తాం. హెడ్లో ఏంటంటే టైటిల్ రాస్తాం. సో టైటిల్ ఎలా రాయాలో తెలుసు కదా. ఏదైనా ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ రాస్తాం. టైటిల్లో టైటిల్ ఏం పెడదాం, ఇమేజెస్ అని పెడదాం. సో ఇప్పుడు బాడీ ట్యాగ్లో మనం ఏంటంటే ఈ క్లాస్లో ఇమేజెస్ ఎలా ఇన్సర్ట్ చేయాలని చూద్దాం. సో నార్మల్గా ఒక హెడ్డింగ్ పెడతాను, హెచ్1 అంటే ఐడియా ఉంది కదా. అంటే అన్నిటికంటే మొత్తం H1 to H6 వరకు హెడ్డింగ్స్ ఉంటాయి. అందులో పెద్ద హెడ్డింగ్ కావాలంటే మనకి H1 వాడతాం. సో ఇమేజెస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాను. దీంట్లో మనం ఒక ఇమేజ్ చూపించాలి. సో ఇమేజ్ చూపించాలంటే ఇమేజ్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇమేజ్ అనే ట్యాగ్లో ఏంటంటే ఇమేజ్ ట్యాగ్కి మనం సోర్స్ ఇవ్వాలి. సోర్స్ అంటే ఇమేజ్ పాత్. సపోజ్ ఇక్కడ ఇమేజ్కి ఏంటంటే మళ్ళీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఓకేనా. సో ఇమేజ్లో సోర్స్ ఎస్ఆర్సి అని చెప్పి ఉంటుంది. ఈ సోర్స్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏంటంటే మనం పాత్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఏదైనా గూగుల్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ తీసుకుందాం. సపోజ్ ఏదైనా మీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మూవీ పోస్టర్స్ ఏదైనా చూద్దాం ఒకటి. ఇక్కడ మూవీ పోస్టర్ ఉంది. సో ఈ మూవీ పోస్టర్ రైట్ క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది, యూఆర్ఎల్. సో కాపీ ఇమేజ్ అడ్రస్ చేస్తాం. సో ఇమేజ్ అడ్రస్ తీసుకొని మన ఈ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్లో పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫైల్ రన్ చేసి చూద్దాం. మీకు ఫైల్ రన్ చేయడం వచ్చు కదా. సో చూపిస్తాను రాని వాళ్ళకుంటే. మీ ఫోల్డర్లో మీ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తారు, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మీరు మీ వెబ్సైట్లో ఇమేజెస్ ఇలా చూపించవచ్చు. మన టైటిల్ చూసారు కదా, టైటిల్ అనేది మనకి ఇమేజెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ పైన కనిపించేది టైటిల్. సో ఇదే ఇమేజెస్ అంటే ఇలా చూపిస్తారు. సో ఇంకా అలాగే ఇంకో 2-3 ఇమేజెస్ యాడ్ చేద్దాం. మీకు మీ లోకల్ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇమేజెస్ ఉన్నాయి, లేదంటే ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేస్తాను. ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను, ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తాను. సో మన ఫోల్డర్లో పెడుతున్నాను ఇమేజ్ని. సో మూవీ పోస్టర్ అని చెప్పి నేను పెట్టాను. సో ఓకే, ఇది వద్దు, ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం. యాక్చువల్లీ ఇవి జేపీజీ ఇమేజెస్ కాదు, సో అందువల్ల సో ఇది జేపీ ఇమేజ్. సో మూవీ పోస్టర్ మనకి ఏంటంటే ఇమేజెస్ ఎప్పుడు కూడా జేపీఈజీలో ఉండాలి. సో ఇది మన ఫోల్డర్ అంటే మన ఫోల్డర్లో యూట్యూబ్ క్లాస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోని ఇమేజ్ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మన కోడ్లోకి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ పోస్టర్ ఉంది కదా, మూవీ పోస్టర్. మనం ఈ సోర్స్ ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం కిందనే.
సేమ్ మళ్ళీ అలాగే ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇమేజ్ స్లాష్ క్లోజింగ్ యారో, దీంట్లో ఎస్ఆర్సి అంటే సోర్స్. సో సోర్స్లో ఇప్పుడు మూవీ పోస్టర్ ఎలాగంటే మనం పాత్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం విఎస్ కోడ్లో చేసేటప్పుడు ఏంటంటే పాత్ డైరెక్ట్గా మూవీ పోస్టర్ అని చెప్పి రాసేయచ్చు, ఎందుకంటే మనం ఇదే డైరెక్టరీలో ఇదే ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి. అది నార్మల్గా మీరు బయట నుంచి చేశారంటే మీరు ఏంటంటే మీ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాత్ చూపిస్తుంది. ఈ పాత్ ఉంది కదా, ఈ సి ఇవని చెప్పి ఈ పాత్ని మీరు పేస్ట్ చేయాలి. నార్మల్గా అయితే మీరు విఎస్ కోడ్లో చేసేటప్పుడు మీకు అంత యూజ్ అవ్వదు, మీకు అంత అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం మన పేజ్ని. ఇమేజెసే కదా మంది, ఇదే పేజ్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో కిందకు వస్తే ఇగోండి ఇమేజ్ కూడా యాడ్ అయింది. ఇమేజ్ అయితే యాడ్ చేయని చూపి తర్వాత మీకు ఏంటంటే ఈ సైజ్ అనేది ఎలాగ అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను మీకు. ఏంటంటే దాంట్లో సిఎస్ఎస్ యూజ్ చేయాలి. మీకు సిఎస్ఎస్ యూజ్ చేస్తే ఇమేజెస్ సైజ్ అనేది ఎలాగ అడ్జస్ట్ చేయాలో చూపించడానికి అవుతుంది. సో ముందు హెచ్టిఎంఎల్ కదా, సో ఇది హెచ్టిఎంఎల్ యూజ్ చేసి అయితే ఇలా యాడ్ చేయాలి. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీనికి సిఎస్ఎస్ ఎలాగ యాడ్ చేయాలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.